మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అందుకున్న తర్వాత ఆయన ఇవాళ తన ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. తన భార్యతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రం దగ్గర తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన వంతు కోసం ఆయన ఎదురు చూస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇలా ప్రతి ఒక్కరూ కేవలం చెప్పడం మాత్రమే కాదు, మీరు తరలి రండి ఓటు వేయండి అని చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మన నేతలు, సెలబ్రిటీలు, ప్రతి ఒక్కరు. జూబ్లీహిల్స్ క్లబ్లో పోలింగ్ కేంద్రంలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో వలస వచ్చి ఓటు వేసే దృశ్యం మనం చూస్తున్నాం. ఇక మరికొద్దిసేపట్లో ఓటు వేయబోతున్నారు చిరంజీవి. క్యూలో నిల్చున్నారు. ఇలా ఉదయం నుంచి అందరు సెలబ్రిటీలు వచ్చి క్యూలో నిల్చొని ఓటు వేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆయన సతీమణి సునీత కూడా ఆయనతో పాటు ఉన్నారు. రైట్, చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. ఆయన సతీమణి సురేఖ కూడా ఆయనతో ఉన్న దృశ్యం మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ క్లబ్లోని దృశ్యం ఇది. ఇలా ఉదయం నుంచి ప్రముఖులందరూ వచ్చి మొదటి గంటలోనే ఓటు వేసి మేము ఆ బాధ్యత నిర్వర్తించాం, మీరందరూ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ బాధ్యతగా కూడా ఓటు వేయండి అంటూ సైలెంట్గా పిలుపునిస్తున్నారు. అండ్ అయిపోయిన తర్వాత కూడా సుపరిపాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవడం మన హక్కు, మన బాధ్యత. దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే క్రమంలో మనందరము భాగస్వాములు కావాలి, పాలు పంచుకోవాలి, అందుకు ఓటు వేయాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఎస్, 2 బాక్సులు మనం చూస్తున్నాం. 3 బాక్సులో 3 స్టార్లు మనకు కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అండ్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళందరూ పిలిపిస్తే అభిమానులందరూ కదిలి వస్తారు. సో వీళ్ళు వేసే ఓటు వీళ్ళొక్కరిదే కాకుండా చాలా మందిది కూడా అవుతుంది. అంటే ఎలా అంటే వీళ్ళు వేసిన ఓటుతో ప్రభావితమై చాలామంది ఇళ్లలోంచి తరలివచ్చి మా నాయకుడు, మా కథానాయకుడు, మా అభిమాన నటుడు ఓటు వేశారు, సో మేము కూడా ఓటు వేద్దాం అనే ఒక స్ఫూర్తిని వాళ్ళల్లో కలిగిస్తుంది. కాబట్టి వీళ్ళు వస్తే ఇంకా చాలామంది వస్తారు. అది వీళ్ళకి తెలుసు కాబట్టి ముందుగా వస్తున్నారు, ఓటేసి వెళ్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా మనకు చాలామంది స్టార్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచి చెబుతున్నాం, ఎవరైతే ఓటు వేశారో వారు TV9 వాట్సాప్ నెంబర్కి మీరు మీ పిక్ పంపించవచ్చు. అలా మేము ఓటేసామని గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ గంట గడిచింది కాబట్టి 8:13 అవుతోంది. ఇక పోలింగ్ శాతం కూడా మనం రైట్ సైడ్ బాక్సుల్లో మనం చూస్తున్నాం. ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత పోలింగ్ శాతం నమోదైంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. గంగాధర, నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, తంబళ్లపల్లె యావరేజ్గా 2% పోలింగ్ నమోదైన దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తోంది.